Welcome to Hoppy TV. పొగరుబోటు బతు ఒక పెద్ద చెరువులో ఎన్నో జంతువులు జీవించేవి. వాటిలో ఓ చిన్న బాతు ఉండేది. ఆ బాతు చాలా చలాకిగా సరదాగా ఉండేది. కాని అది తన తలమీద గర్వంతో తిరుగుతూ ఇతర జంతువులను చిన్న చూపుతో చూసేది. ఒకరోజు బాతు చెరువు ఒడ్డున నడుస్తూ ఉండగా ఒక తాబేలు కనిపించింది. తాబేలు నెమ్మదిగా నడుస్తోంది. బాతు దానికి నవ్వుతూ ఇలా అంది, "ఏమిటి తాబేలు, నీ నడక చూస్తే నిద్రే వస్తోంది. నువ్వు ఒక అడుగు వేసేలోపే నేను చెరువు చుట్టూ 10 సార్లు ఈదేస్తాను." తాబేలు నవ్వి ఇలా అంది, "అలాగేనా? శీఘ్రంగా కదలగలగడం మంచి విషయం. కాని ఓర్పు, తెలివి కూడా అవసరమే కదా." దానికి బాతు స్పందించక అహంకారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆ చెరువుకు దూరంగా వర్షం కురిసింది. చెరువు మట్టానికి నీరు వచ్చి బాగా మురికి నీటిగా మారిపోయింది. అన్ని జంతువులు చెరువు వదిలి వెళ్ళిపోయాయి. కాని ఆ బాతుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక నిలిచిపోయింది. అప్పుడు అదే తాబేలు వచ్చి బాతును చూసింది. తాబేలు, "నీవు ఒంటరిగా ఎందుకు ఉన్నావు?" బాతు, "ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. నీ సహాయం కావాలి." తాబేలు ఆ బాతుకు దారి చూపించి సురక్షితంగా బయటకు తీసుకెళ్ళింది. అప్పుడే బాతుకు అహంకారంతో జీవించడం వల్ల కలిగే నష్టమేమిటో అర్థమైంది. బాతు తాబేలుకు కృతజ్ఞతలు చెప్పి ఇకపై వినయంగా ఉండాలని నిర్ణయించుకుంది. మారల్ ఆఫ్ ద స్టోరీ: అహంకారంతో కాదు, వినయంతో జీవించాలి. ప్రతి ఒక్కరికి విలువ ఉంది.